తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అటు భానుడు ఇటు వరుణుడు ఒకేసారి చుక్కలు చూపిస్తున్నారు. ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న జనంపై వాతావరణం ఇప్పుడు డబుల్ అటాక్ చేయబోతోంది. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తుంటే మరోవైపు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రానున్న 3 రోజులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అత్యంత కీలకంగా మారనుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండగా సాయంత్రం అయ్యేసరికి ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అకస్మాత్తుగా గాలులు వీచి వర్షం పడే ఛాన్స్ ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అక్కడ యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ వింత వాతావరణ పరిస్థితులకు ప్రధాన కారణం వాతావరణంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల తేమ పెరిగి ఒక్కసారిగా ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తున్నాయి. ఎండ వేడి వల్ల గాలి వేడెక్కి పైకి వెళ్లడం, అదే సమయంలో సముద్రం నుంచి వచ్చే తేమ వల్ల మేఘాలు ఏర్పడి భారీ గర్జనలతో వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల వల్ల ఎండల నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని భావించినప్పటికీ ఈదురుగాలులు, మెరుపుల వల్ల ఆస్తి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది. రైతులు తమ పంటలు కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. సాధారణంగా మే నెలలో ఎండలు పతాక స్థాయికి చేరుకోవాలి. కానీ ఈసారి వర్షాలు కూడా తోడవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు వచ్చేటప్పుడు చెట్ల కింద లేదా విద్యుత్ వైర్ల దగ్గర ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు ఎప్పటికప్పుడు వాతావరణ అప్డేట్స్ ను గమనిస్తూ ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రకృతి తన విశ్వరూపాన్ని 2 రకాలుగా చూపిస్తోంది. అటు ఎండ, ఇటు వాన 2 కలిసి సామాన్యుడిని బెంబెలెత్తిస్తున్నాయి.